మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. సో పరిస్థితి ఏంటి అంటే, ఎన్నికల రోజు ఈవీఎం ధ్వంసం చేశాడని, అలాగే దాన్ని ఆపటానికి ప్రయత్నించినటువంటి టీడీపీ నేత శేషగిరిరావు మీద దాడికి పాల్పడ్డాడని, దీన్ని ప్రశ్నించినటువంటి మరొక మహిళను దుర్భాషలాడాడని, ఇలా ఆయన మీద ఓవరాల్గా ఒక 4 కేసులు నమోదయ్యాయి. ముందుగా ఈవీఎంల ధ్వంసం కేసు నమోదైతే దానికి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దాని తర్వాత మరొక 3 కేసుల్ని నమోదు చేయగా వాటికి కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే దీనికి సంబంధించే ఈ కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2:47 ఏపీ హైకోర్టు ఆయన ముందస్తు మధ్యంతర బెయిల్ని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ తీర్పు వెలువరించిన వెంటనే పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. అక్కడి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారని, అయితే ఆయన సోదరుడు ఎలాగో తప్పించుకుని పారిపోగలిగాడు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్పించుకోలేకపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయన అరెస్టు చేసి పల్నాడు జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగిందని, ప్రస్తుతం ఆయన మాచర్ల కోర్టుకి తరలించేటువంటి అవకాశం ఉందని, ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తే ఏ జైలుకి పంపించాలి అనేది నిర్ణయిస్తారనేది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అంటే ప్రస్తుతానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.